ఆ అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్ఎస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట. ప్రత్యేకించి కేసీఆర్ కేటీఆర్ వ్యవహారాన్ని పర్సనల్గా తీసుకున్నారట. కారు పార్టీకి షాక్ ఇచ్చిన ఆ సీనియర్ లీడర్కు గట్టి గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట. హస్తం పార్టీలో నెలకొన్న నేతల వర్గ పోరును తాము అనుకూలంగా మార్చుకునే వ్యూహాలకు పదును పెట్టారట. ఇంతకీ ఆ సీటు విషయంలో కేసీఆర్ కేటీఆర్ ఎందుకింత పట్టుదలగా ఉన్నారు? ఏంటి ఆ నియోజకవర్గం? వాచ్ దిస్ స్టోరీ. కామారెడ్డి జిల్లా బాన్సువాడ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్లమెంటు ఎలక్షన్స్ తర్వాత కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా కేబినెట్ హోదా కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే పోచారం చేరికను వ్యతిరేకించిన హస్తం పార్టీలోని కొందరు నేతలు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వెంట నడుస్తున్నారట. దీంతో నియోజకవర్గంలో పోచారం ఏనుగు వర్గాలుగా విడిపోయి సయ్యంటే సయ్యంటున్న పరిస్థితి ఏర్పడింది. గత కొంతకాలంగా బాన్సువాడ నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరుతూ కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారుతోందని అంటున్నారు. ఉప్పు నిప్పులా ఉన్న పోచారం ఏనుగు వర్గాలను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నా చేతులు కలపడం లేదట. సరిగ్గా ఇక్కడే తన ఆలోచనకు పదును పెడుతున్నారట గులాబీ బాస్ కేసీఆర్. బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, యువనేత కేటీఆర్ ఆ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టాలని తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డికి 5 ఏళ్లు మంత్రిగా, మరో 5 ఏళ్లు స్పీకర్గా అవకాశం కల్పించారు. తాను అంత మర్యాదిచ్చి గౌరవిస్తే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ మారి ద్రోహం చేశారంటూ కేసీఆర్ కోపంగా ఉన్నట్టు తెలిసింది. మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారినా అంతగా ఫీల్ అవ్వని కేసీఆర్ పోచారం వ్యవహారాన్ని మాత్రం జీర్ణించుకోలేక పర్సనల్గా తీసుకున్నట్టు సమాచారం. మాజీ స్పీకర్ పోచారం పార్టీ మారాక బాన్సువాడలో గులాబీ పార్టీ దాదాపు ఖాళీ అయింది. ఉన్న కొద్ది మంది తమను నడిపించే నాయకుడు లేక అయోమయంలో పడ్డారట. దీంతో ఇక్కడ ఫుల్ ఫోకస్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డిని ఢీకొట్టే నేత కోసం అన్వేషిస్తోందట అధిష్టానం. ఈ క్రమంలోనే 2004లో పోచారంని ఓడించి సంచలనం సృష్టించిన బాజిరెడ్డి గోవర్ధన్ను బాన్సువాడ ఇన్ఛార్జిగా నియమించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. బాన్సువాడలో బాజిరెడ్డికి క్యాడర్ ఉండటం, మాస్ లీడర్గా గుర్తింపు, అలాగే బలమైన సామాజిక వర్గం పార్టీకి కలిసొస్తాయని లెక్కలేసుకుంటోందట బీఆర్ఎస్ అధిష్టానం. బాజిరెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టి పోచారం రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, తాను ఆయన మీద బరిలో దిగుతారని ఛాలెంజ్ చేయటం అందులో భాగమేనంటున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చిన నియోజకవర్గ ఆందోళన కార్యక్రమాల్లోనూ బాజిరెడ్డి బాన్సువాడలో పాల్గొని పోచారంను టార్గెట్ చేశారు. ఇలా బాజిరెడ్డి ఇటువైపు దృష్టి పెడితే రాజకీయ సమీకరణాలు మారి పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశగా ఉన్నారట గులాబీ నేతలు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు ఆదేశాలతో పోచారంపై వేటు తప్పదనే చర్చ కూడా మొదలైందంటున్నారు. ఇలా ఓవైపు పార్టీలో వర్గపోరు, మరోవైపు గులాబీ బాస్ ఎత్తులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారట మాజీ స్పీకర్ పోచారం. ఇటీవల బాన్సువాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఛాలెంజ్గా తీసుకుని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండే, గంప గోవర్ధన్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు ప్రత్యేక దృష్టి పెట్టి ఫోకస్ పెంచారు. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బాన్సువాడలో కేటీఆర్ బహిరంగ సభ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఒకవైపు బాజిరెడ్డి గోవర్ధన్ను, మరోవైపు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ముజిబుద్దీన్ను బాన్సువాడ నియోజకవర్గం కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరి బాన్సువాడలో బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా? గులాబీ లీడర్ బాజిరెడ్డి పోచారంను ఢీకొడతారా అన్నది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.